టీడీపీ నేతలు నెల్లూరు నగరంలో వైసీపీ నేతలను పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నేను నర్సరావుపేటలో ఉన్న నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు, తోలు ఒలిచేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తల జోలికి వెళ్లాలంటే నన్ను దాటాలన్నారు. నెల్లూరు నగరంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, తమ కార్యకర్తల జోలికొస్తే తోలు తాట తీసివేస్తానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అనిల్ నర్సరావుపేటకు వెళ్లిపోయారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, మీ సంగతి తెలుస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ను దాటి రావాలని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాళ్ళ కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు, నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుకొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నర్సరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమిలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే, ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అని అసహ్యంగా ఉంటుంది. ఆ చీప్ గార్డ్ గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు, వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తలు టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మించుకొని నిలబడతాడు. రేపు మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు.